ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. నేను ఈనాటి ఎపిసోడ్లో నుండి మూర్ఖుడి యొక్క లక్షణాలని పెద్దవాళ్ళు సుభాషితాలు చెప్పారండి. దాన్ని మీకు వివరిస్తానండి. ఎందుకనంటే ఇప్పుడు మనిషితో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, దాంట్లో ఏంటంటే ఏది రాసి ఉండదు కదండి. వాడు మహానా మనం వాడు ఎవరో కొత్తవాడు వాడు చూస్తుంటే వీడు మంచివాడా చెడ్డవాడా మొండివాడా ఇవన్నీ మనిషితో కొంత మాట్లాడితేనే కానీ తెలియదు, లేకపోతే అతనితో కొంచెం మనం పరిశీలిస్తే కానీ తెలియదు. మరి ఎలా తెలుస్తుంది అంటే దీంట్లో వాళ్ళు పండితులు అండి శాస్త్రంలో చెప్పారు. ముందు ఆ శ్లోకం చదువుతాను, తర్వాత మీకు వివరణ నేను చెప్తానండి. వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే మూర్ఖస్య పంచచిహ్నాని. మూర్ఖుడు అంటే ఐదు గుర్తులు ఉంటాయిటండి. జాగ్రత్తగా వాడితో మాట్లాడేటప్పుడు మనం గమనించాలటండి. ఏమిటవి? గర్వ, దుర్వచనం తథా, క్రోధశ్చ, దృఢవాదశ్చ, పరవాక్యేషు అనాదర. ఇవ్వండి 5 విషయాలు, 5 లక్షణాలు ఉంటాయి అతనికి. ఆ 5 లక్షణాలని బట్టి మనం ఏం గమనించాలి? ఓహో దీంట్లో 1-2 మనకు కనపడంగానే అర్థమైపోతుంది. ఓహో వీడు మూర్ఖుడిని ఏం చేయాలి? మూర్ఖుడిని దూరంగా ఉంచాలి. వాడితో మనం వాదన చేయకూడదు. ఎందుకంటే అతను మనం ఒప్పించలేమండి. అతను చెప్పింది మనం వినాలి తప్ప, మంచి అయినా చెడ్డైనా మనం అతన్ని నచ్చ చెప్పలేము. అందువలన అదే మనకు సామెత ఉంది కదండి, తాను పట్టిన కుందేటికి 3 కుందేటికి 4 ఉన్నాయి, 2 కాళ్ళు గెలిపి ఒకటిగానే పట్టేసుకొని కుందేటికి 3 కాళ్ళు ఉన్నాయట. అంటే వాడికి తెలుసు 4 ఉన్నాయని, ఆయన ఒప్పుకోడు. అది వాడికి మూర్ఖుడి యొక్క గొప్పతనం అనమాట అండి. అందువల్ల ఏంటంటే వేమన శతకంలో కూడా అంటాడంటే, తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. ఇవన్నీ అసలు జరగని పనులండి అవి. ఎండమావిలోన నీళ్లు చూడవచ్చు, ఇసుకలోంచి నూనె తీయచ్చు, కానీ చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అంటాడండి. అందువలన అది తెలుగులో పద్యం. ఇక్కడ వీడు చెప్పింది ఏంటంటే 5 లక్షణాలు కనపడతాయంటే దాంట్లో మొట్టమొదటి గర్వం అంటండి. ఆ మనిషి అసలు ఆ వేషంలో, ఆ మొహంలో, ఆ మాటలో కూడా ఏంటంటే గర్వం కనిపిస్తుందట. వాళ్ళకంటే నేనే గొప్పవాడిని, అన్నీ నాకే తెలుసు అన్నటువంటి ఒక గర్వం. ఆ గర్వం మొదటి లక్షణం ఏంటండి మూర్ఖుడికి. రెండోది ఏంటంటే దుర్వచనం, మాటలు కూడా తూలుతుంటాడండి. అంటే చెడ్డగా కూడా మాట్లాడుతున్నాడు. అవతల వాడిని గురించి చిన్నబుచ్చేట్టుగా, అవతల వాడు పెద్ద చిన్న లేకుండా వాళ్ళని చెడుగా అంటే ఏంటనమాట, ఏకవచనంలో కానివ్వండి, లేకపోతేనేమో లేనివి చెడు అంటే ఏంటండి, నిజంగా చెడ్డవాడు అంటే అదేం తప్పు కాదండి. లేని దాన్ని చెడ్డగా దానికి ఆరోపిస్తే అది చెడు అంటే. అట్లా అవతల వాడికి చెడు ఆరోపిస్తూ మాట్లాడుతుంటండి. అది 2వ లక్షణం. క్రోధశ్చ, కోపం అండి. మాట్లాడుతుండగానే మధ్యలో అతను కోపం వచ్చేస్తుంది. ఇది 3వ లక్షణం మూర్ఖుడికి. దృఢవాదశ్చ, ఇప్పుడు ఎలా ఉండాలంటే మహారాజు గారికి కూడానండి, మంత్రులు నలుగురు ఒక మాట చెబితే దాన్ని ఈయన ఇష్టమైన అంగీకరించాలండి. అది ప్రజాభిప్రాయం, అలాగే అనేక మంది యొక్క అభిప్రాయం. దాన్ని గౌరవించేవాడు సజ్జనుడు. అలా కాకుండా ఏంటంటే నేను ఇందాక చెప్పాను చూడండి, ఏదో తను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా ఉండేవాడు వాడు దృఢవాదం అనమాట. అంటే ఏంటనమాట, తన అనుకున్నదే ఎదుటివాడు ఒప్పుకోవాలి. దృఢవాదం గట్టిగా ఇంకా అదే వాదం చేస్తుంటాడు. ఇంకా అన్నిటికంటే 5వ లక్షణం ఏంటంటే పరవాక్యేషు అనాదర. ఇది చాలా ఇదట్టండి. అంటే ఎదుటివాళ్ళు మంచిగా మాట్లాడుతున్నా సరే అసలు అది వినండి. ఆ వినకుండా దాన్ని అనాదరం అంటే ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి నాకు తెలియదా, నాకు అన్నీ తెలిసిలే అన్నట్టుగా ఎదుటి వాళ్ళ యొక్క మాటల యందు ఆదరం లేకపోవటం, ఇది 5వ లక్షణం అండి. కాబట్టి ఇటువంటి వాళ్ళ విషయంలో ఏం చేయాలన్నమాట, మూర్ఖుడిని మనం దూరంగా ఉంచాలి. దానివల్ల ఏంటంటే మనకు మనశ్శాంతి ఉండదు, అతనికి ఎలాగో ఉండదు మనశ్శాంతి. అటువంటి వాళ్ళతో స్నేహం చేయటం కానీ, అటువంటి వాళ్ళతో మాట్లాడటం కానీ చేస్తే మనకు మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఒకసారి మళ్ళీ శ్లోకం చదువుతున్నానండి. మూర్ఖస్య పంచచిహ్నాని గర్వ, దుర్వచనం తథా. గర్వం కలిగి ఉంటాడు,
దుర్వచనం చెడ్డగా మాట్లాడుతుంటాడు. అందరిని గురించి చెడ్డగానే, తను ఒక్కడే గొప్పవాడైనట్టు మిగిలిన వాడు ఏదో లోపం ఇప్పుడు ప్రతి వాళ్ళలో కూడా ఏదో లోపం ఉంటుంది కదండి. దాన్ని ఫోకస్ చేస్తాడనమాట. ఆ ఒక్కటి చూపెట్టి వాడు మంచివాడేం కాదండి బాబువాడు, ఆడికి నా ఆడంతే అంటుంటాడు. క్రోధం, చిన్న విషయానికి కూడా కోపం వచ్చేస్తుంది. దృఢవాదచ్చ, ఆ కోపం వచ్చాడికి ఏమవుతుంది, మొండితనం పెరిగిపోతుంది. దృఢవాదం, ఇంక తను అనుకున్నదే అదే పట్టుకొని మాట్లాడుతుంటాడు అంతే. పరవాక్యేషు అనాదర, ఎదుటి వాళ్ళు చెప్పేది వెంటండి. అందువలన ఇటువంటి వాళ్ళు మూర్ఖులు అని చెప్పేసి సుభాషితాల్లో చెప్పడం జరిగింది. స్వస్తి.